సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో 32 కిలోమీటర్ల మేర రోడ్లు అన్ని రద్దీగా మారాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం సింహాద్రి అప్పన్నను ప్రతి ఏటా ప్రదక్షిణ చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి కోసం నడిచే భక్తుల కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సింహాచలం సింహాద్రి అప్పన్నకు సంబంధించి అయితే దాదాపు కూడా 32 కిలోమీటర్ల పరిధిలో అయితే గిరి ప్రదక్షిణ అయితే నిత్యం కూడా చేస్తుంటారు. అందుకు అనుగుణంగా అయితే దాదాపు ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే 21 కిలోమీటర్లు నడిచిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా భారీ ఎత్తున అయితే జనం ఆపసోపాలు పడుతూ నారాయణ నారాయణ అంటూ గోవింద నామాలతో అయితే దాదాపు అంతా కూడా వస్తున్నారు. ఉదయం నుండి కూడా వీళ్ళంతా ఇక్కడ ప్రయత్నించే పరిస్థితి అయితే మొత్తం వీళ్ళంతా ఉదయం 11 గంటల నుండి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అందుకు సంబంధించి అయితే మనం విజువల్స్ చూడొచ్చు. లక్షలాది మంది జనం అయితే ఇక్కడికి చేరుకోవడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఉచితంగా మందులు కూడా అలానే వాటర్ తో పాటు ఉచితంగా మందులు అలానే ఎక్కువగా నడిచిన తర్వాత కాళ్ళు నొప్పులు రావడంతో అయితే రోటరీ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే దాదాపు కాళ్ళకి మసాజ్ చేయడం కూడా, ఎందుకంటే ఎంత దూరం నడిచి వచ్చే వాళ్ళకైతే కాళ్ళు ఎంతో నొప్పిగా ఉంటాయి. దానికి సంబంధించి ఆ యొక్క పెయిన్ వాళ్ళు తెలుసుకొని దానికి సంబంధించి ఇక్కడ మసాజ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళని వీళ్ళు ఇక్కడ పెట్టి సేవ చేసే ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసిన విషయాన్ని అయితే ఇక్కడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారు అయితే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది వస్తున్నారు, వాళ్ళందరికీ ఎటువంటి సేవలు అందించు? రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఈ రోజు దాదాపు ఉదయం 5,000 మందికి ఇప్పటి వరకు మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే అంబులెన్స్ పెట్టాం, మెడికల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. అలాగే ఫిజియోథెరపీని కూడా ఈ రోజు పెట్టడం జరిగింది. దాదాపు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాం. అయితే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించడం జరుగుతుంది. ఈ రోజు దాదాపు మేము తెల్లవారులు కూడా కార్యక్రమంలో ఉంటాం. అలాగే మా రోటరీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండడం జరుగుతుంది. దాదాపు చెప్పండి, ఎంతమంది అయితే దీంట్లో పాల్గొంటున్నారు? ఎన్ని టీమ్స్ గా మీరు పెట్టుకున్నారు? దాదాపు 24 గంటలుగా ఈ సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎలా దగ్గర ఒక 20-30 మంది నుంచి వర్క్ చేస్తూనే ఉంటారండి. తెల్లవారి నుంచి మీకు రేపు తెల్లవారి వరకు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఉచితంగా స్ప్రేలు కానీ క్రీములు కానీ ట్యాబ్లెట్లు కానీ అన్నీ జరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా మన దగ్గర ఫిజియోథెరపిస్టులు, ఆర్థోపెడిక్లు వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా వీల్ చైర్ నుంచి అంబులెన్స్ వరకు అన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం అన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. చెప్పండి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యం కూడా ఈ మసాజ్ తీసుకురావడం కొంచెం కొత్తగా ఉంది. జనరల్గా అందరూ కూడా ఏం చేస్తారంటే ఫుడ్ ఇవ్వడమో లేదా జనరల్ మెడిసిన్స్ ఇస్తున్నారు. బట్ మసాజ్ చేయడం అనేది అంటే వారి కాలు అంటే పుణ్యం చేసుకొస్తుంటారు, వాళ్ళ కారు మనం పట్టుకుంటున్నాం అనేది ఎలా అనిపిస్తుంది? లక్ష్మీ నరసింహస్వామి వారి సేవ చేయడం కోసం అని భక్తులందరూ ప్రదక్షిణ అనేది జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనడానికి నిదర్శనంగా మన రోటరీ క్లబ్ నిలుస్తుంది. ఈ రోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చే ప్రతి భక్తుడికి అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం అని మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నైట్ కూడా మన ఎరిమెల్లి అయ్యప్ప అన్నదాన సమాధాన ట్రస్ట్ ద్వారా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్స్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా రెడీగా ఉన్నాయి. మెడిసిన్స్ అవ్వచ్చు, పెయిన్ కిల్లర్ స్ప్రేస్ అవ్వచ్చు, ఆయింట్మెంట్స్, ఫిజియోథెరపీ అన్ని రకాలుగా మా స్టాఫ్ అరౌండ్ 30 నుండి 40 మంది స్టాఫ్, డాక్టర్స్, మన రోటరీ క్లబ్ నుండి 40 మంది మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేసి భక్తులకి సేవ చేయాలనే ఒకే ఇంటెన్షన్ ద్వారా రోటరీ ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి పూర్తిగా అయితే వాళ్ళు ఏదైతే సేవ చేస్తున్నారు ఇదంతా కూడా ఎంతో దేవుడి పైన భక్తితో వాళ్ళు ఎంతో సుదీర్ఘంగా నడక కొనసాగిస్తూ దాదాపు 32 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో కాసేపైన అలసట తీరడానికి అయితే ఇక్కడ మేము సిద్ధం చేశామని, ముఖ్యంగా వాళ్ళకి పాదాలు ఏవైతే ఎక్కువగా నొప్పి వస్తాయో కాళ్ళకి పాదాలకి ఏవైతే నొప్పి వస్తాయో ఆ మసాజ్ని తీసుకొచ్చి ముఖ్యంగా ఐస్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చారు. ఐస్ బ్యాగ్స్ తీసుకొచ్చి మెడికల్ గా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఇక్కడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అలానే వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం.